హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుటీస్ ఛానల్. ఏంటక్క ఇవాళ ఏం చేస్తున్నావు? బ్యాంగిల్ షాప్కి ఎందుకు వచ్చావు? బ్యాంగిల్ షాప్లో నువ్వేం చేస్తున్నావు? అసలు ఆడపడుచు పరిష్కారం అన్నావు, వదినకి కీడొచ్చింది అని చెప్పావు. దాని గురించి చెప్పకుండా ఇదెందుకు చూపిస్తున్నావు? అసలు బ్యాంగిల్స్ ఎందుకు ఇప్పుడు నీకు అనుకుంటున్నారా? అవునండి, వదినకు కీడొచ్చిందని చెప్పాను కదా, ఆ పరిష్కారం ఈ గాజుల్లోనే ఉందంట అండి. అందుకే అని చెప్పి నేనైతే బ్యాంగిల్స్ తీసుకుపోదామని వచ్చాను. ఒక బ్యాంగిలేనా అని అనుకుంటున్నారా? కాదండి, ముత్తైదువుకి మనం ఏమేమి పెడతామో అవన్నీ పెట్టాలంట. మా సైడ్ అయితే ఆచారం వచ్చింది. సరే అని చెప్పి నేను మా అక్క వాళ్ళు తీసుకుందాం మా వదినమ్మకి అని చెప్పి వచ్చాము. మేమైతే జడకి హెయిర్ బ్యాండ్స్ వేస్తాం కదా, అవి కూడా తీసుకున్నామండి. మళ్ళీ చీర పిన్నులు కూడా తీసుకున్నాము. ఇంకా ముత్తైదు అంటే ఆల్ టోటల్ వస్తాయి కదా, అన్నీ తీసుకున్నాము. ఒక్కొక్కటి బ్యాంగిల్స్ అయితే 3 డజన్లు తీసుకున్నాము. అమ్మో, బ్యాంగిల్స్ అయితే చాలా రేట్స్ ఉన్నాయండి. మా సైడ్ అయితే ఇప్పుడు వదినకి కీడు అని చెప్పేసేసరికి బ్యాంగిల్స్ రేట్ అయితే బాగా పెంచేశారు. అలాగే నెయిల్ పాలిష్ తీసుకున్నాము. మొత్తానికైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే మరీ అంత పెద్ద ఫంక్షన్ ఏం కాదు, మనమే చేసుకున్నాము. మా ఊర్లో అయితే ఒక్కొక్కరు అయితే డీజేలు పెట్టి ఏటపోతులు కోసుకొని మస్తు అంటే మస్తు గ్రాండ్గా చేసుకున్నారండి. మేమేదో సింపుల్గానే చేసుకున్నాము. సడన్ అయిపోయింది, మా వదిన రాదనుకున్నాము. అయినా సంక్రాంతికని వచ్చింది, సరే ఒక్కరోజైనా ఉంటుంది కదా అని అప్పటికప్పుడే మేమైతే బ్యాంగిల్స్ తెచ్చేసి మా వదినకి కూడా కీడెందుకులే మేము ఉన్నాం కదా అని చెప్పేసి కొనుక్కొచ్చాము. మా అక్కయ్యలు కలిసి బొట్టు పెట్టేస్తున్నారు, నేను కూడా పెట్టేశాను. నేను కూడా జాయిన్ అయ్యాను ఈ ఫంక్షన్లో. అయితే మా అక్క వచ్చేసి మా పెద్దక్క అయితే పూలు పెడుతుందండి. మీ సైడ్ ఉందా లేదా అండి ఈ ఆచారం? మీరు చేసుకున్నారా? మీకు ఏమైనా కీడ్స్ వచ్చాయా? కామెంట్ చేయండి. లేకపోతే మా సైడే ఉందా అనేది కూడా మాకు తెలుస్తుంది కదా. మీరు ఎంతమంది ఇలా వదినకి పెట్టారో లేదో అనేది తెలుస్తుంది కదా. ఇది ఎంతవరకు వీడియో రీచ్ అయ్యింది అనేది కూడా నాకు అర్థమవుతుంది. నేను మ్యాక్సిమం ఈ వీడియోకి 200 లైక్స్ అయితే అనుకుంటున్నాను నా అంచనా ప్రకారం. ప్లీజ్ లైక్ కూడా చేయండి, సరేనా? ఎంతో సరదాగా అయితే మేము ఫంక్షన్ చేసుకుంటున్నామండి. మొత్తానికైతే పూలు కూడా పెట్టేస్తున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదేం విడ్డూరమో అర్థం కావట్లేదండి. వదినమ్మకి కీడు రావడం పాపం. అందుకే వదినమ్మకి కీడు వచ్చింది, మా చేతిలోనే పరిష్కారం ఉందన్నప్పుడు ఆ కీడునైతే మేము ఎట్లయినా తీసి పడేస్తాం కదా. ఎంతైనా మా వదినమ్మ కదా, మా అన్నయ్య భార్య కదా అండి, మా అమ్మ కదా. మరి మా అమ్మకి కీడు వచ్చిందంటే ఎలా చెప్పండి? అది మా చేతిలోనే పరిష్కారం ఉందంటే మేమైతే తీసేస్తాం కదా. అదిగోండి, బొట్టు కూడా తెచ్చాము, స్టిక్కర్స్. మా వదినమ్మకైతే స్టిక్కర్స్ కూడా పెట్టేశాము మేము. మా అక్క అయితే ఇక్కడ కింద నెయిల్ పాలిష్ పెట్టేసింది. మా అక్క ఆలోచించకుండా ముందే పెట్టేసింది. గాజులు పెట్టిన తర్వాత పెడదాం అనుకున్నాము, కాకపోతే మా అక్క అయితే ముందే పెట్టేసింది అనుకోకుండా. సరేలే ఏం కాదులే, అప్పటికల్లా ఆరిపోతుంది అనుకున్నాము. మా అక్క అయితే అదిగో మా పెద్దక్క అయితే నెయిల్ పాలిష్ పెట్టేసింది. మేమైతే చూస్తున్నాము ఎలా పెడుతుంది ఏంటి అని. చూడండి, మా వదినమ్మ మళ్ళీ గాజులు పెడితే మొత్తం వేస్ట్ అవుతుందేమో అని చెప్పి ఆరబెట్టుకుంటుంది. సరేలే ఎంతసేపు నిలబెడతామని చెప్పి కూర్చున్నాము. ఒకవైపు ఏమో మటను, చికెను, పూరి, మా ఎంతో స్పెషల్ అయిన జొన్న రొట్టె తయారవుతూ ఉన్నాయి లోపల. మేమైతే ఇటు మా పని చేస్తున్నాము. నేను ఇక్కడ చూడండి, నేనైతే గాజులు కలుపుతున్నాను. మేము తీసుకొచ్చాం కదా, చూడండి మా అక్క గ్యాప్లో హెయిర్ బ్యాండ్ పెట్టలేదని చెప్పి హెయిర్ బ్యాండ్ కూడా పెట్టేస్తుంది మా అక్కయ్య అయితే. నేనైతే గాజులు సెట్ చేస్తున్నాను. ఇక గాజు ఎలా సెట్ చేయాలనేది అయితే నేను గాజులు సెట్ చేస్తున్నాను. మా అక్క నన్ను చూస్తుంది. మా ఇంకో అక్క ఆమె పని ఆమె చేసుకుంటూనే ఉంది. మా అన్నయ్య వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సరేలే అన్నయ్య, ఇంతకు మరి మేమైతే గాజులు పెడతాం కదా, నువ్వేమి ఇస్తావు అని నేను అడిగితే, నువ్వు పెట్టరాదు ఫస్ట్ అని అన్నాడు. ఏంటక్క అలా అడుగుతారా అని అనుకుంటున్నారా? అదేం లేదండి, జోక్ చేశాను. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, కాకపోతే నేను అదైతే లాస్ట్లో చెప్తాను. ఒక డౌట్ వచ్చింది నాకు, అది మీరు నవ్వుకుంటారా ఏంటి అనేది మీ ఇష్టం. నాకు అనిపించింది అయితే నేను చెప్తున్నాను, సరేనా? ఇంతకు మీ సైడ్ చేసుకున్నారా అండి ఈ వీడియో ఎంత దూరం రీచ్ అయింది అనేది నాకు కూడా తెలియాలి కదా. ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది. ఇదిగోండి, మెయిన్ ఘట్టానికైతే వచ్చేసాము. అదేనండి, బ్యాంగిల్స్ వేస్తున్నాము. మా అక్క నువ్వు కూడా వేయమని చెప్పింది. మా అమ్మ నేను వేయనక్క, నాకు భయం వేస్తుంది
మళ్ళీ పగిలిపోతే మంచిది కాదు కదా అని చెప్పాను. సరేలే నేను వేస్తానని చెప్పి అటు ఇటు మా అక్కలు వేశారు. చూడండి ఎంత చక్కగా వేసేస్తున్నారో. సరేలే అని చెప్పి మా అక్క అయితే నన్ను బలవంతం చేసింది, నువ్వు కూడా వేయాల్సిందే, ముగ్గురం కదా అంటే సరేలే వేద్దామని చెప్పి వేస్తుంటే అది పోవట్లేదు గాజులు సరిగా లోపలికి. నాకు భయం వేసి వామ్మో నేనైతే వేయనక్క, నువ్వే వేస్తే ఏం కాదు, మీరేస్తే ఒకటి నేనేస్తే ఒకటే అని చెప్పాను. మా అక్క, మా పెద్దక్క, మా రెండో అక్క కలిసి వేసేసారు. మా ఇంకో అక్క రాలేదు, ఆమెకి ఏదో పని ఉందంట, ఆమె అయితే రాలేదు. నేను, మా అక్క పిల్లలు, మా బావ, మా అన్నయ్య, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న అందరం కలిసి ఎంజాయ్ చేసుకున్నాం. మేమైతే చిన్నగా చేసుకున్నా ఆనందంగా చేసుకున్నామండి. ఒకవైపు ఏమో లోపల ఆకలి అవుతా ఉంది, తొందరగా చేయండి అని చెప్తూ ఉన్నాను నేను. కలర్స్ బ్యాంగిల్స్ తీసుకొచ్చాము. ముత్తైదువుకి మెయిన్ ఏ బ్యాంగిల్స్ ఇస్తారో అవైతే తీసుకొచ్చాము. మ్యాక్సిమం అన్నీ మంచిగా స్టోన్ బ్యాంగిల్స్. మళ్ళీ వేస్తే చేతులు చెంచం అనాలి కదా, అదేనండి చెంచం అంటున్నారేంటి, అదేనండి మెరిసిపోవాలి కదా మా వదినమ్మ చేతులు. మరి ఆడపడుచులు వేసారంటే ఆ మాత్రం ఉండాలి కదా అండి మరి గాజులు వేయడం. మొత్తం స్టోన్ తోటి మా వదినమ్మ నిగనిగలాడిపోవాలని చెప్పి మొత్తం స్టోన్ గాజులు అయితే పట్టుకొచ్చేసాము మేము. ఇక్కడ చూడండి మా డిస్కషన్ మేము మాట్లాడుతూనే ఉన్నాము. అటు మా అక్క చేసే పని మా అక్క చేస్తూనే ఉంది. ఎంతైనా అందరూ కలిసి ఏ ఫెస్టివల్ చేసుకున్నా చాలా బాగుంటుంది కదా అండి. మీరు కూడా అందరు ఇలా చేసుకుంటారా? కామెంట్ చేయండి సరేనా. మా ఊర్లో అయితే మేమే ఇంత కొంచెం సింపుల్గా చేసుకుంటున్నాం. చాలామంది అయితే అసలు డీజేలు పెట్టి ఏటపత్తులు కోసి మస్తు అంటే మస్తు గ్రాండ్గా చేసుకున్నారంటే ఈ ఫంక్షన్. ఇదిగోండి మా అక్క ఇక్కడ జాకెట్ ముక్క తీసుకొచ్చింది. జాకెట్ ముక్క ఒకటే ఎందుకు పెట్టాలని చెప్పి మేము తీసుకొచ్చిన నెయిల్ పాలిష్ కానీ, స్టిక్కర్ కానీ, బ్యాంగిల్స్ కానీ అవన్నీ కలిపి మా వదినమ్మకైతే ఇచ్చేసామండి. మేము కూడా చిన్నగానే చేసుకున్నాం. మా ఊర్లో అయితే, మా ఊరనే కాదు తెలిసిన వాళ్ళు అయితే బాగా అంటే బాగా ఎంజాయ్ చేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో లేదో వదినమ్మలు ఇలా అంటే మనకంటూ ఒక ఫెస్టివల్ వస్తుందా రాదా అని ట్రెడిషనల్ అని చెప్పేసి అందరు బాగా చేసుకున్నారు. మా అక్కలే లేవండి కింద కూర్చోవద్దు, ఇలా పెట్టాలి వంగి అని చెప్పింది. ఇలా పెడితేనే మంచిది అంటే సరేలే అని చెప్పి అమ్మా ఇప్పుడు లేవాలనుకున్నట్టు వచ్చినట్లు లేచి పెట్టేసామండి మేమైతే. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇలా బ్యాంగిల్స్ మనం కూడా పెట్టడం మన ఆడపడుచుకు. మరి ఆడపడుచు అంటే అర్ధమొగుడు కదండి, ఆ మాత్రం చూసుకోకపోతే ఎట్లా మా వదినమ్మని మినిమం ఉంటుంది మరి. జూముడు చెల్లి 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 జడ వేస్తుంది, చెల్లి ఇంటర్నేషనల్ బ్రాండ్. మా వదిన అయితే సరేలే పెట్టేయండి, మీరు ఏమైనా చేసుకోండి నాకు సంబంధం లేదు ఈ ఒక 2 గంటలు అని చెప్పేసి పాప మా వదినమ్మ అయితే ఓపికతోటి కూర్చున్నారు. సరేలే అని చెప్పి ఒక హ్యాండ్కి మా అక్క ఇందాక లేసింది కదా, నేను కూడా వేసేద్దామని చెప్పి నేను కూడా నెయిల్ పాలిష్ వేస్తున్నాను మా వదినమ్మకి. నాకైతే చాలా బాగా అనిపించింది. సరే అక్క నీకు బాగానే అనిపించింది, నీకు కుట్టి పాప ఉంది కదా, కుట్టి పాపను ఎక్కడ వదిలేసి వచ్చావని డౌట్ రావచ్చు కదా కొంతమందికి. అదేనండి మా కుట్టి పాప పడుకుంది హ్యాపీగా హాయిగా ఇంటి దగ్గర పడుకుందని చెప్పి అమ్మ దగ్గర వదిలేసి నేనైతే ఫంక్షన్లో వచ్చేసాను. తర్వాత అయితే మా అమ్మ ఫోన్ చేసింది, కుట్టి పాప ఏడుస్తుంది రా అని చెప్పి. అయితే మా బావని పంపించాను తీసుకురావడానికి. ఇక్కడ మా అన్నయ్య మాకు చీర కొనుక్కోండి అని చెప్పి డబ్బులు ఇవ్వడానికి వచ్చారు. అయితే మేము వద్దులే అన్నయ్య ఇప్పుడు ఎందుకు, మేము మా వదినమ్మకి పెట్టాం కదా అవసరం లేదు అంటే మా అన్న ఆగలేదు, అయినా ఇచ్చేస్తానని ఇచ్చారు. సరేలే అని చెప్పి తీసుకున్నాము. కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది, తర్వాత చెప్తాను అని చెప్పాను కదా, అదేనండి. సరే డబ్బులు అంటే పెట్టేశారు. అది ఆడపడుచుకి డబ్బులని కాకుండా ఇంకోటి ఒకటి పెడితే బాగుండేది కదా అని అనుకున్నా. అదేనండి తీస్తుంది కదా మరి మా ఆడపడుచు అని చెప్పేసి మా అన్నయ్య మాకు తులం బంగారం పెట్టాలి ఇది సాంప్రదాయంగా వచ్చింది అని చెప్పుంటే మా అన్నయ్య పరిస్థితి ఏంటా అని అనిపించిందండి. ఒక్కసారి ఊహించుకోండి పాపం మా అన్నయ్య అసలుకే అటుపోను ఇటుపోను 2 లక్షలు అయింది బంగారం. ఒక్కసారి ఇది కూడా వచ్చి ఉంటే ఎంత బాగుండేదో, తులం బంగారం వచ్చేది అనిపించిందండి నాకైతే.
ఏదో అలా జోక్ చేశానండి. మా వదినమ్మకి కీడెళ్ళిపోతే మాకు అదే హ్యాపీనెస్. చూడండి ఇక్కడ మా గ్యాంగ్ చూడండి, మా తొట్టి గ్యాంగ్తో ఎలా ఎంజాయ్ చేస్తున్నామో. నా కుట్టి పాప, మా అక్క వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు, అలాగే నా బుడ్డి కుట్టి పాప కూడా చూడండి ఎంజాయ్ చేస్తున్నా. మీరు కూడా ఇలాంటి ఆచారం మీకు వచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేస్తా.